నీ కోరిక తీరిందా? నీ ఆశయం నెరవేరిందా? నిజంగా కనుక నువ్వు యుద్ధాన్ని ఆపాలి అంటే ఆపుతావు. కావాలని యుద్ధం చేశావు. నాకు 100 మంది పుత్రులు, ఒక్కరిని కూడా బతికించాలి నేను అనిపించలేదా? ఎందుకంత పక్షపాతం? 100 మంది చంపేసేవా? అంత నిర్దాక్షిణ్యంగా 100 మందిని ఎలా చంపేవని అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నా గాంధారి? నీకేమో గుర్తు ఉక్కిరీకరించిందా? ఇప్పుడు నేను భగవంతుని గుర్తొచ్చింది, నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక విషయం అడుగుతుంది చెప్పండి. ఏ బిడ్డల మీదైనా తల్లి చూపు నోచుకోని బిడ్డల మీద భగవంతుడి చూపు ఉంటుందా? చెప్పండి. ఏ బిడ్డ మీదైనా గాంధారి చూపు ఉందా? తల్లి చూపు నోచుకోని బిడ్డలకి భగవంతుడి చూపు ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి కరుణ ఎక్కడి నుంచి వస్తుంది? అది కృష్ణుడు అడుగుతాడు. అంటే తల్లి ఎలా చూడాలి? బిడ్డలు ఎలా చూడాలి? వాడు ఆకలి తెలుసుకోవాలి. అమ్మ తిన్నామని ఎందుకంటే చెప్పిన జిల్లెలు కూడా అమ్మ ఉండేవాడు. ఆవిడ ఏమనేవారు? ఎంతమంది వచ్చినా అన్నదానం కోసం ఎవరైనా డబ్బులు ఇస్తామంటే, ఎవరైనా అన్నదానం బాగా జరుగుతాం పోతే పోదా నోటు వచ్చి మాట్లాడుతూ, అమ్మ బిడ్డకి అన్నం పెట్టడం బ్రాహ్మ. అమ్మ చుట్టా నా పిల్లలందరూ వచ్చారు, వాళ్ళందరూ భోజనం పెట్టాలన్నా తల్లి బాధ్యత. ఈ దానం ఎందుకు అవుతుంది, దానం ఎందుకు అవుతుంది అనే జిల్లేలు కూడా. ఇప్పుడు కూడా వెళ్ళండి, గుంటూరు దగ్గర ఉన్న జిల్లేలు కూడా వెళ్ళారంటే ఎంతమంది వెళ్ళినా అంతమందికి భోజనం పెట్టారు. అలాగా తల్లుల యొక్క ప్రేమ, ఆ కరుణ, ఆ చూపు బిడ్డల మీద లేకపోతే మిమ్మల్ని ఎందుకు చూస్తారు వాళ్ళు? అందుకే ప్రతి టౌన్లోనూ 10 వృద్ధాశ్రమాలు వస్తున్నాయి. మిమ్మల్ని తీసుకొని అందులో పెట్టేస్తారు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళని ఆరోగ్యంగా తీర్చిదిద్దే మీ తప్పే. చాలా మంది పిల్లలు తింటారు. ఎంతవరకు సార్? వాటికి ఏం తెలుసుకోవాలి? ఎలా తిరిగారు? ఏ వాతావరణంలో పెట్టారు? ఒక ఆయన ఉన్నాడు, మొన్నగా పనిచేస్తాడు, బాగా డబ్బులు వస్తాయి, 4 పిల్లలు తీసుకెళ్ళి 4 హాస్టల్లో వేసాడు. పిల్లలు కన్నడం ఎందుకంటే అసలు హాస్టల్లో వేసేటప్పుడు పిల్లల్ని కన్నడంతో నువ్వు కనిపెంచితే నీ సంస్కారాలు, నీ బుద్ధులు, ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి, మనం ఎక్కడ పుట్టాం, ఎందులో పుట్టాం, ఏం పుట్టాం, ఇవన్నీ తెలియదు. మనకి హాస్టల్లో ఎవడో నేర్తారా? మీరు హాస్టల్లో వేసి వాళ్ళకి మీ తల్లి ప్రేమను ఇవ్వలేదు కాబట్టి, అది ఇంకే తెలియలేదు కాబట్టి, వాడికి సాఫ్ట్వేర్లో ఉద్యోగం వచ్చి అన్నకే వెళ్ళిపోయి పేరు సెంటర్ తీసుకెళ్ళి అన్నదాసంలో వాడారు. దాని కారణాలు గాంధారి లాంటి తల్లిలే. పిచ్చి కాకపోతే ధృతరాష్ట్రం కళ్ళు లేవు, నిన్నెవడు కళ్ళు మూసుకోమన్నాడు? మూసేసిన ఒక్క కొడుకు మీద చూసింది కథంగా, ఇంకా దేవుడు ఎందుకు కావాలన్నా? తల్లి బ్రహ్మ, తల్లి ఇంటికి చాలా ముఖ్యం. మీ బాధ్యత తెలుసుకోండి. పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూడాలో అలా చూడండి. ఓకే.